This conference will now be recorded. ఎక్కడ మనకి ఇది అయిపోయాయి కదా, ఫీచర్స్ అయిపోయి ఇవాళ మనం సో ఫీచర్స్ 1 by 1 ప్రాక్టికల్గా చూద్దాం. యాక్చువల్గా మెయిన్ మనం టైం ట్రావెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. టైం ట్రావెల్ అంటే ఏంటి, ఫెయిల్ సేఫ్ ఏంటి అండి, ఇవాళ డిస్కస్ చేద్దాం యాక్చువల్గా. సో జనరల్గా టైం ట్రావెల్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసామండి. సో టేబుల్ క్రియేట్ చేసి ఇందాక మనం డేటా ఇంజెక్షన్ చేసాం కదా, ఇంటర్నల్ స్టేజ్ నుంచి సోర్స్ నుంచి ఇంటర్నల్ స్టేజ్ నుంచి మెయిన్ టేబుల్ కాపీ చేసాం కదా పర్మనెంట్ టేబుల్స్లోకి. సో డేటా ఇంజెక్ట్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, బ్యాక్ ఎండ్లో డేటా ఎలా స్టోర్ అవుతుందండి, స్టోరేజ్ లేయర్లో కంప్రెస్డ్ ఆప్టిమైజ్డ్ వేలో అది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే మైక్రో పార్టీషన్స్ అంటాడు. సో వీడి యూజ్ చేసే బ్యాక్ అండ్ మైక్రో పార్టీషన్ టెర్మినాలజీ అనమాట. దీన్ని మైక్రో పార్టీషన్స్గా స్టోర్ చేస్తాడు. మైక్రో పార్టీషన్స్ అంటే ఏంటంటే, సో ఇది యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా మైక్రో పార్టీషన్స్. మనం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో అంటే ఆల్మోస్ట్ మనకు 1 hour డిస్కస్ చేయాలి దీన్ని, మైక్రో పార్టీషన్ అంటే ఏంటని. సో దాన్ని చూద్దాం. యాక్చువల్గా మీకు హై లెవెల్లో ఇవ్వాలంటే డేటా మనకి ఎప్పుడు స్టోర్ అయినా స్టోరేజ్లో మైక్రో పార్టీషన్స్ మాదిరి స్ప్లిట్ చేసి స్టోర్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ మనకి ఇండెక్సెస్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి వీడు మైక్రో పార్టీషన్ అంటే జస్ట్ లైక్ స్మాల్ చంక్స్ అనమాట డేటాని. సో ఈచ్ మైక్రో పార్టీషన్ అరౌండ్ 16 MB దీని లిమిట్ అనమాట. ఇప్పుడు 16 MB దాటింది అనుకోండి, నెక్స్ట్ మైక్రో పార్టీషన్ కూడా క్రియేట్ చేసుకుంటాడు. అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ఫైల్స్ ఉన్నాయి మనకు S3 బకెట్లో ఎక్కడన్నా, ఆ డేటాని వాడు ఎలా మేనేజ్ చేసుకుంటాడు, స్మాల్ చంక్స్ కింద డేటా స్ప్లిట్ చేసుకుంటాడు కదా ఫైల్. సపోజ్ మీకు ఒక ఫైల్లో ఒక 5 million రికార్డ్స్ ఉన్నాయనుకోండి, వాడు ఏం చేసుకుంటాడు, 16 MB సపోర్ట్ చేసే వరకు లైక్ ఫస్ట్ 2 million రికార్డ్స్ని ఒక మైక్రో పార్టీషన్ అంటే ఒక మైక్రో పార్టీషన్ 1గా స్టోర్ చేసుకుంటాడు. నెక్స్ట్ 2 to 5 రిమైనింగ్ 3 million రికార్డ్స్ని ఇంకొక మైక్రో పార్టీషన్లో స్టోర్ చేసుకుంటాడు. జస్ట్ మీకు హై లెవెల్ వ్యూ యాక్చువల్గా మైక్రో పార్టీషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇది చూడండి. సో ఇప్పుడు మనకి మెయిన్ టైం ట్రావెల్ యాక్చువల్గా మన డేటా ఇంజెక్ట్ చేశారు, డేటా స్టోర్ అయింది టేబుల్ లెవెల్లో. మరి టైం ట్రావెల్ యొక్క ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఆ డేటాను మనం డిస్కస్ చేసాం కదా, డేటా అన్ఎక్స్పెక్టెడ్గా మాడిఫై అయిపోయింది అంటే సంథింగ్ ఎవరైనా అప్డేట్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా, లేదు డేటా డిలీట్ అయింది, లేదు డేటా డ్రాప్ చేశారు, టేబుల్ ఆబ్జెక్ట్స్ డ్రాప్ చేశారు. సో అప్పుడు మీరు ఆ డేటాను మీరు రికవర్ చేయాలంటే ఎట్లా అంటే టైం ట్రావెల్ ఫీచర్ యూజ్ చేసుకొని మనం ఆ డేటాను రికవర్ చేయొచ్చు అనమాట. సో అదే వీడు చెప్పాడు ఇక్కడ, స్నోఫ్లేక్ టైం ట్రావెల్ ఎనేబుల్స్ హిస్టరీ టు హిస్టారికల్ డేటా ఇఫ్ ఇట్ ఈస్ మాడిఫైడ్, డ్రాప్డ్ ఆర్ డిలీటెడ్. సో ఇవ్వండి అడ్వాంటేజెస్ యాక్చువల్గా. మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు డేటా డిలీట్ అయినా, ఆబ్జెక్ట్స్ డ్రాప్ అయినా మనం రీస్టోర్ చేయొచ్చు అనమాట ఆ పర్టికులర్ టైం పీరియడ్కి వెళ్ళి. అదేవిధంగా ఇప్పుడు మనకి మనకు ఎక్కడ డేటా కావాలి అక్కడ, మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఇది కరెంట్ డేటా స్టోరేజ్ యాక్చువల్గా. ఓకే, మనం టేబుల్ లెవెల్లో మనం నిన్న ఫీచర్స్ మాట్లాడుకున్నప్పుడు టైం ట్రావెల్ రిటెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. స్టాండర్డ్లో అయితే 1 day, ఎంటర్ప్రైజ్లో అయితే అప్ టు 90 days అని అట్లా ప్రతి టేబుల్కి మనం టైం ట్రావెల్ రిటెన్షన్ మనం సెట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ ఆపరేషన్, దీనికి ఎక్స్ట్రా స్టోరేజ్ మనం పే చేయాలి కాబట్టి కాస్ట్. మనకు కావాలన్న డేస్ మన టేబుల్ యొక్క సెన్సిటివిటీని బట్టి మనకి ఆ టైం ట్రావెల్ రిటెన్షన్ పీరియడ్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ టైం ట్రావెల్ రిటెన్షన్ పీరియడ్ దాటిపోయినాక అది ఫెయిల్ సేఫ్ లేక వెళ్తుంది. ఫెయిల్ సేఫ్ అంటే ఏందని మనం చూద్దాం యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా ఫ్లో. అది ఇప్పుడు మీకు బ్యాక్ అండ్లో ఎట్లా జరుగుద్ది అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక డేటా ఇన్సర్ట్ చేశారండి, సపోజ్ ఒక ఇన్సర్ట్ క్వరీ రన్ చేశారు, టేబుల్ లెవెల్లో డేటా ఇన్సర్ట్ అయింది. సో ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం ఇది పీపీటీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఈ ఫిగర్స్ చూస్తే కొంచెం ఐడియా వస్తుంది, మనకి ప్రాక్టికల్గా చూద్దాం తర్వాత. సో టేబుల్లో మీరు ఇన్సర్ట్ చేశారు, ఫస్ట్ టైం మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, మెటాడేటా లెవెల్లో వాడు ఇది మెయింటైన్ చేస్తారన్నమాట, టేబుల్ వర్షను, ఏ క్వరీ ఐడి ఎప్పుడు కమిట్ చేశారు, ఆ టైం స్టాంపు. సో జనరల్గా మీరు డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ డేటాని బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ చేస్తుంది, మైక్రో పార్టీషన్స్గా స్టోర్ చేస్తుంది కదా.
ఆ డేటా సైజుని బట్టి అది మైక్రో పార్టిషన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం వీడు ఏం చేశాడు, మళ్ళీ ఇన్సర్ట్ చేశాడు సెకండ్ టైం. అప్పుడు సెకండ్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఇంకొక వర్షన్ స్టోర్ అయింది. దానికి మనం ఎవ్రీ టైం క్వరీ రన్ చేసినప్పుడు క్వరీ ఐడి జనరేట్ అవుతుంది కదా, అట్లే దానికి సంబంధించిన టైం స్టాంపు, దానికి సంబంధించిన మైక్రో పార్టిషన్, ఇక్కడ 3 అనే మైక్రో పార్టిషన్, 3 అనే మైక్రో పార్టిషన్ ఇక్కడ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ టైం థర్డ్ టైం ఏమే యాక్టివిటీ చేశాడు వీడు, ఇక్కడ చూసారంటే ఇక్కడ 1, 2 మిస్ అయింది. ఓకే, వివేక్ మీరు జాయిన్ అయ్యారు కదా, ఏదో నాకు లెఫ్ట్. ఓకే, లేదండి, జాయిన్ అయ్యాను. ఓకే, మేబీ మీరు మల్టిపుల్ డివైజెస్లో అయినా లాగిన్ అయ్యారు. ఓకే, యాక్చువల్లీ అది ఫస్ట్ మొబైల్లో లేట్ అవుతుందని మొబైల్ ద్వారా లాగిన్ అయ్యాను, తర్వాత ల్యాప్లో లాగిన్. ఓకే. యా. సో ఇక్కడ వీడు ఏం చెప్తుండే, ఇప్పుడు ఎవరీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అగైనెస్ట్ టేబుల్ క్రియేట్స్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ద టేబుల్. మీరు ఏదైనా ఒక డిఎంఎల్ యాక్టివిటీ ఆ టేబుల్ సంబంధించి ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఏ చేసినా మనకి ఒక కమిట్ ఐడి, ఒక క్వరీ ఐడి జనరేట్ అవుతుంది. సో ఎవరీ కమిట్ యాక్షన్కి ఒక్కొక్క టేబుల్ వర్షన్ క్రియేట్ అవుతా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ దానికి ఇన్సర్ట్ చేశాడు, మళ్ళీ ఇన్సర్ట్ చేశాడు, ఒక్కోసారి మైక్రో పార్టిషన్ లెవెల్లో స్టోర్ అవుతుంది కదా బ్యాక్ ఎండ్లో. ఇక్కడ వీడు థర్డ్ టైం ఏం చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ టైం అప్డేట్ చేశాడు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మీకు 2 అనేది మిస్ అయింది చూసారా, 1, 3 అలాగే ఉంది, 2ని 4గా అప్డేట్ చేశాడు. అంటే 2 అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది కాబట్టి ఆ 2 మళ్ళీ ఆ 2ని మనం రికవర్ చేయాలి కాబట్టి ఈ 2 అనేది టైం ట్రావెల్ కింద మార్క్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం టైం ట్రావెల్ ఫీచర్ ఎనేబుల్ చేసాం కదా. సో టైం ట్రావెల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అదే కదా, మనకి ఏదైనా డిలీట్ అయినా, మాడిఫై అయినా, అప్డేట్ అయినా మనం రీస్టోర్ చేయొచ్చు కదా. సో ఇది వాడు చెప్పేది ఇక్కడ. సో కాపీ ఇంటూ మనం చూసాం కదా, కాపీ ఇంటూ అంటే ఏంటి, డేటా ఇంజెక్షన్ కదా. కాపీ ఇంటూ ఎందుకు యూజ్ చేస్తాం మనం, డేటా ప్యారలల్గా లోడ్ అవుతుంది యాక్చువల్గా ఫ్రమ్ స్టేజ్ నుంచి టేబుల్ లెవెల్లో. ఫస్ట్ టైం ఏం ఇన్సర్ట్ చేశాడు, ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాడు, అది ఫస్ట్ పార్టిషన్ 1 కింద వచ్చింది. లెట్ మీ పుట్, ఓకే, 1, 2, 3 రికార్డ్స్ పార్టిషన్ 1. నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్సర్ట్ చేశాడు పార్టిషన్ 2. సో ఇక్కడ చూసారంటే 2 రికార్డ్స్, యాక్చువల్లీ ఇది బిగ్ ఫైల్ కింద తీసుకొని దీన్ని 2 స్ప్లిట్ చేసుకొని 2 మైక్రో పార్టిషన్స్గా క్రియేట్ చేసుకున్నాడు. ఒక వర్షన్ ఐడి, క్వరీ ఐడి, కమిట్ టైం స్టాంప్ అన్నాడు. ఓకే, ఇది ఫస్ట్ టైం కాపీ రన్ చేసినప్పుడు. నెక్స్ట్ టైము నెక్స్ట్ టైం కొన్ని ఇన్సర్ట్ రన్ చేసాడు. మనం ఇన్సర్ట్ కూడా చేయొచ్చు కదా. కాపీకి ఇన్సర్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, కాపీ ఇంటూ అనేది ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనమాట, ఇన్సర్ట్ అనేది సీరియల్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో మనం డేటాని ఎప్పుడు ఇంజెక్షన్ చేసేప్పుడు కాపీ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. మనం ఏమైనా సింపుల్ రికార్డ్స్ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ యూజ్ చేసుకుంటాం అనమాట, అది జనరల్. సో ఆల్రెడీ ఇది మైక్రో పార్టిషన్ 2 ఇంతకుముందు చేసాము. మళ్ళీ వీడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నాడు అదే టేబుల్లోకి. ఏ ఒక రికార్డ్ ఏంటి 7 పీరి అనేది సమ్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు అది న్యూ డేటా సెట్ కాబట్టి ఇంకొక పార్టిషన్ ఇన్సర్ట్ అయిపోతుంది కదా. అప్పుడు టేబుల్ వర్షన్ 2లో ఏముంటుంది, మొత్తం డేటా ఉంటుంది కదా, ఈ రికార్డ్స్. అందుకని మనకి మైక్రో పార్టిషన్ 1, 2తో పాటు 3 కూడా వస్తుంది మన టేబుల్ వర్షన్లో. అర్థమైందా అండి? సింపుల్ యాక్చువల్గా. మీరు సో ఫస్ట్ టైం మీరు డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది డేటా ఎక్కువ ఉందని చెప్పి వీడు 2 పార్టిషన్ల కింద స్టోర్ చేసినాడు. అప్పుడు మీకు వర్షన్ 1 వస్తుంది అనమాట. వర్షన్ 1 కింద మీకు ఈ కంప్లీట్ డేటా 6 రికార్డ్స్ 2 మైక్రో పార్టిషన్ల కింద స్టోర్ చేశాడు. పార్టిషన్ 1, పార్టిషన్ 2 అని సమ్ నేమ్స్ అనుకోండి. నెక్స్ట్ టైం వీడు ఏం చేశాడు, ఇప్పుడు ఇన్సర్ట్ చేశాడు. ఇన్సర్ట్ ఏం చేశాడు, ఓన్లీ ఒక్క రికార్డ్ ఇన్సర్ట్ చేశాడు. సో ఒక రికార్డ్ అంటే 1 టైం ఇన్సర్ట్ అన్నాడు కాబట్టి సో దానికి ఒక పార్టిషన్ క్రియేట్ చేశాడు. అప్పుడు మీకు ఎవరీ డిఎంఎల్ కమిటెడ్ యాక్షన్కి ఒక వర్షన్ క్రియేట్ అవుతుందని చెప్పాం కదా. సో అప్పుడు ఏమవుద్ది, వర్షన్ 2 కింద క్రియేట్ అవుద్ది, క్వరీ ఐడి, కమిట్ టైం స్టాంప్ వస్తుంది. ఇప్పుడు మైక్రో పార్టిషన్ 3 క్రియేట్ అయింది, కానీ మనకు ఆ టేబుల్ లెవెల్లో మనకు ఆల్రెడీ ముందుటి కూడా వస్తాయి కదా. మొత్తం ఇప్పుడు మీరు 1, 2 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి, 3 కూడా యాడ్ అయింది. అదే ఇక్కడ ఏం చేశాడు, నెక్స్ట్ టైం అప్డేట్ చేశాడు అనమాట. సో అప్డేట్ ఏం చేశాడు వీడు, 1, 2 మనం ఆల్రెడీ చేసాం, 1, 2, 3 మళ్ళీ ఇన్సర్ట్ కింద చేసాము. ఇప్పుడు థర్డ్ టైం ఏం చేస్తున్నాడు, అప్డేట్ చేస్తున్నాడు. ఏమని అప్డేట్ చేస్తున్నాడు, 1, 3, 4 చేస్తున్నాడు. అంటే
ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, థర్డ్ ఇన్సర్ట్ కూడా అలాగే ఉంది. ఈ సెకండ్ మైక్రో పార్టిషన్ లో ఉండే డేటా మాడిఫై అయింది చూసారా. సో ఇక్కడ వీడేం చేశాడు, 4 అనే ఎంప్లాయీ ఐడిని జేఎన్ని జెనెట్ గా మార్చాడు. ఓకే, అందుకని ఆ మైక్రో పార్టిషన్ సెకండ్ అనేది 4 గా అప్డేట్ అయింది, ఇక్కడ సెకండ్ మిస్ అయింది అనమాట, ఎందుకంటే ఈ మైక్రో పార్టిషన్ చేంజ్ అయింది కాబట్టి. కానీ దీనికి టైం ట్రావెల్ ఎనేబుల్ చేస్తుంటాడు కాబట్టి ఆ 2ని టైం ట్రావెల్ ద్వారా మనం మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది చూద్దాం ప్రాక్టికల్గా. మెటాడేటా టేబుల్స్ అంటున్నాడు. సో ఇదంతా సపోజ్ మీరు ఫస్ట్ టైం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇలా ఎంటీ టేబుల్ ఉంటుంది కదా. సో మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ డేటాబేస్లో ఈ పార్టిషన్స్ అన్ని మైక్రో పార్టిషన్స్ ఇవి ఉన్నాయి, మీకు డేటా ఉన్నది ఫస్ట్ డేటా మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ చేశాడు టేబుల్ లెవెల్లో అప్డేట్ చేసినప్పుడు ఇంకొక ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి అది అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ సమ్ కాపీ కమాండ్ ద్వారా డేటా ఇంజెక్షన్ చేశాడు. ఇక్కడ మళ్ళీ దానికి కొన్ని మైక్రో పార్టిషన్స్, ఎవరీ డిఎంఎల్ యాక్టివిటీకి కమిట్ అయినప్పుడల్లా మనకి మైక్రో పార్టిషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదండి. సో అది పిక్టోరియల్గా అనమాట ఇక్కడ. సో ఈ స్లైడ్ నాకు బాగా నచ్చింది అనమాట, యాక్చువల్ మీకు కాన్సెప్ట్ వైజ్ మీకు అర్థమవుతుంది బాగా. సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ లెవెల్లో మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ అంటే మనకి ఎలా వస్తుంది, కంప్లీట్ డేటా వస్తుంది కదా. అది ఎప్పటి నుంచి ఇన్సర్ట్ అయినా కూడా మనకి కంప్లీట్ డేటా మనకు వస్తుంది కదా. అది ముందు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, లాస్ట్లో అవ్వచ్చు, మనకు కంప్లీట్ డేటా వస్తుంది సార్ స్టార్ ఫ్రమ్ అంటే కదా. సో అట్లా కాదు, మీరు నాకు ఈ పర్టికులర్ టైం పీరియడ్ ముందు కావాలా, ఈ పర్టికులర్ ముందు టైం పీరియడ్ కావాలంటే ఆ పర్టికులర్ వర్షన్లోకి వెళ్ళి మనం ఆ క్వరీని రిట్రీవ్ చేసుకోవచ్చు కదా ఆ పర్టికులర్ డేటాని. సో దాన్నే ఇది అంటాను అనమాట. మీరు ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ డేటా కావాలనుకోండి, అట్ కానీ బిఫోర్ కానీ యూజ్ చేసుకొని, అంటే సపోజ్ మీకు T1 అన్నారు అనుకోండి, ఈ T1 టు T2 గ్యాప్లో ఉంది చూసారా, ఈ టైంలో కమిట్ అయిన డేటా, స్టోర్ అయిన డేటా మనకు అవసరం లేదు, ఓన్లీ T1 వరకే కావాలి. అప్పుడు T1 ఇచ్చుకొని ఆ పర్టికులర్ క్వరీ ఐడి కానీ వీడికి ఎట్లా ఫెచ్ చేయడానికి మనకు మెకానిజమ్స్ ఇచ్చాడు. టైం స్టాంప్ యూజ్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్ అంటే ఇక్కడ క్వరీ ఐడి యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్సెట్ అంటే టైం అనమాట, మన టైం మెన్షన్ చేసుకొని అట్ కానీ బిఫోర్ కానీ దానికి తగినట్టు మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ డేటాని. అట్లా వీడేమంటే క్లోనింగ్ కాన్సెప్ట్, యాక్చువల్ క్లోన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను, మనకు క్లోనింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి. సో సేమ్ అదే, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ డేటా సెట్ని క్లోన్ చేసుకోవచ్చు ఇంకొక టేబుల్ లెక్క, అది వాడు చెప్పేది. అదే మనకు అదే ఎవరైనా డ్రాప్ చేసినా కూడా మనం అన్డ్రాప్ చేసుకోవచ్చు, అంటే మనం రికవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూద్దాం ప్రాక్టికల్గా. సో ఇదే అండి, వాడు అదే చెప్తాడు. అదే ఇందాక మనం మాట్లాడింది, ఇక్కడ నుంచి T1 పర్టికులర్ పాయింట్లోకి వెళ్ళి మీరు అట్ ఆర్ బిఫోర్ మెన్షన్ చేస్తే ఆ డేటా సెట్స్ వస్తాయంటండి. సో టైం ట్రావెల్ SQL కన్స్ట్రక్ట్స్. సో ఎక్కడెక్కడ మనం టైం ట్రావెల్ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఇక్కడ టేబుల్ని క్లోన్ చేసుకోవచ్చు అట్ బిఫోర్, ఇది చూసాం కదా. సో టేబుల్ లెవెల్లో, స్కీమా లెవెల్లో, డేటాబేస్ లెవెల్లో మనం ఇవన్నీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం అది ప్రాక్టికల్గా. సో అదే వాడు మనం ఇందాక డిస్కస్ చేసింది ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, టైం స్టాంపు, ఆఫ్సెట్, స్టేట్మెంట్, ఈ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇచ్చాడు యాక్చువల్గా ఎట్లా మనం రికవర్ చేసుకోవచ్చు అని. ఏమన్నా సో టేబుల్స్, స్కీమాస్, ఏమైనా డేటాబేసెస్ డ్రాప్ అయ్యాయి అనుకోండి, మనం అయ్యి టైం ట్రావెల్ ద్వారా అన్డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అది వాడు చెప్తాడు. డేటా రిటెన్షన్ పీరియడ్ మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు చెప్తాం యాక్చువల్గా. సో మ్యాక్సిమం నేను మీకు డాక్యుమెంటేషన్ చదివితే క్లియర్ కట్ అసలు టైం ట్రావెల్లో మిమ్మల్ని మీరు ప్రాక్టికల్గా వర్క్ చేసేటప్పుడు కానీ రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా ఈ డాక్యుమెంట్ ఈస్ మోర్ ఎనఫ్ అండి. మీరు టైం ట్రావెల్, ఫెయిల్ సేఫ్ గురించి మీకు ఎక్కడ ఏం అడిగినా కూడా సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి మీకు. సో మీకు ఏమైనా కొత్త ఫీచర్స్ అయితే డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు కొంచెం అప్డేట్ అవ్వచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. మీకు సో థియరిటికల్గా ఏమైనా డౌట్ ఉందా అండి? సో అది మనం ప్రాక్టికల్లో కవర్ చేసేదానికి చూద్దాం. యాక్చువల్గా మీకు అప్పుడు కాన్సెప్ట్స్ వైజ్ క్లియర్గా ఉంటారు. సో మీకు ఇక్కడ మనం డిస్కస్ చేసినప్పుడు ఏమైనా డౌట్ వచ్చింది యాక్చువల్గా, ఇది ఏంటి, ఇది ఎట్లా రికవర్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్స్ అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా. డౌట్ అంటే అదే మీరన్న వేలోనే వచ్చింది డౌట్.
నాకే నాకే చెప్పారా? సురేంద్ర, వాట్ అబౌట్ యూ? అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ వర్షన్ తో కాల్ చేస్తారా, లేదంటే వర్షన్ నెంబర్ తో కాల్ చేస్తారా, లేదంటే టైం స్టాంప్ యూస్ చేసి, అంటే 1 2 3 నెంబర్స్ ఇచ్చారు కదా ఎంపీస్. అదే మనం ఇందాక మనం ఇక్కడ ఈ మైక్రో స్లైడ్ లో ప్రాసెసర్ తో అంటే డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం అది టైం స్టాంప్ అనేది. అంటే డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా టైం స్టాంప్స్ అనేది యూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. నేను చెప్తాను. సో ఇప్పుడు జనరల్ గా మీరు ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే, మనం టేబుల్ లెవెల్లో మీరు టైం ట్రావెల్ సెట్ చేశారనుకోండి, మీరు రికవర్ చేయాలంటే వాడు మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో బేసిక్ ఈ కండిషన్ అయితే కామన్ యాక్చువల్గా. అంటే మీరు అట్టా బిఫోరా, సో జనరల్ ఇంగ్లీషే కదా. అంటే ఆ పాయింట్ వద్ద డేటా కావాలా, ఆ పాయింట్ ముందు డేటా కావాలా. సో ఈ మనకి 3 ట్రాన్సాక్షన్స్ జరిగాయి కదా మనకి, T0 T1 T2 అని. ఇక్కడ ఒక డేటా ఇన్సర్ట్ చేశాడు, ఇక్కడ ఒక డేటా అప్డేట్ చేశాడు, ఇక్కడ సంథింగ్ మళ్ళీ ఇన్సర్ట్ చేశాడు అనుకోండి. మీరు ఏ వర్షన్ ఆఫ్ డేటా మీకు కావాలా అంటే ఆ వర్షన్ కాడికి వెళ్ళి అట్ అన్నారు అనుకో, అది లేదు సార్ T1 కాడికి పోయి బిఫోర్ అన్నారు అనుకో, T0 T1 రెండు వస్తాయి కదా. అట్లా అట్ బిఫోర్ మీరు యూజ్ చేసుకొని మనకి ఈ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. అంటే మీరు ఎలా రికవర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే, మీకు సపోజ్ మీరు ఆ ఈవెంట్ జరిగిన టైం స్టాంప్ మీకు తెలుసు అనుకోండి. సపోజ్ ఎవరన్నా డిలీట్ చేసిన, సపోజ్ మీరు ఏదైనా డిలీట్ చేశారండి డేటా, మీరు డిలీట్ చేసిన టైం స్టాంప్ మీకు కొరీ హిస్టరీ లేకపోతే కొరీ హిస్టరీలో మీకు టైం స్టాంప్ తెలుస్తుంది కదా. సో ఆ టైం స్టాంప్ యూజ్ చేసుకొని అయినా మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇక్కడ స్టేట్మెంట్ అన్నాడు. సో స్టేట్మెంట్ అంటే కొరీ ఐడి అనమాట. మీకు కొరీ రన్ చేసినప్పుడు ప్రతి కొరీకి ఒక కొరీ ఐడి వస్తుంది కదా. సో మీకు ప్రాక్టికల్ గా చూసినప్పుడు అర్థం. యాక్చువల్లీ ఈ ఆప్షన్స్ వాడు ఇచ్చింది మనకి. సో either టైం స్టాంప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ సెట్ అంటే ఇక్కడ టైం అనమాట. మీరు డిలీట్ చేశారు, ఈరోజు డిలీట్ చేశారు, మీరు నెక్స్ట్ డే మీరు అబ్జర్వ్ చేశారు అనమాట. ఎవరన్నా మన టీంలో ఎవరైనా డిలీట్ చేశారు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పారు, సో ఇట్లా డిలీట్ అయిపోయింది, ఎలా రికవర్ చేయాలని చెప్పి. సో జనరల్గా అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి లీడ్ లెవెల్లో వాళ్ళకి వీటికి రికవరీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మామూలుగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ఈ ప్రొడక్షన్ లెవెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఎప్పుడు డిలీట్ అయింది ఆ టైం డ్యూరేషన్ చూసి, లేదంటే ఆల్రెడీ అది డిఫరెంట్ థింగ్ యాక్చువల్. నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఎందుకంటే మీకు ఆ టేబుల్లో మీరు డిలీట్ అయిన తర్వాత కూడా డేటా ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో డేటా ఫ్లో అవ్వకన్నా అంటే సింపుల్గా మీరు మళ్ళీ టేబుల్ని రీస్టోర్ చేస్తే సరిపోద్ది. మీరు ఆల్రెడీ డిలీట్ చేసిన తర్వాత కూడా కొంచెం డేటా ఇంజెస్ట్ అయింది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలా, వేరే టెంపరీ టేబుల్లో డిలీట్ అయిన డేటాని బ్యాకప్ తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని ఏ డేటా అయితే మిస్ అయిందో దాన్ని మళ్ళీ మనం మర్జ్ చేసుకోవాలి. సో అది రియల్ టైంలో అట్లే చేస్తాం మనం. చూద్దాం మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమవుతుంది. అదే సురేందర్ మీరు అడిగింది, ఆ టైం స్టాంప్ ఏంటి, స్టేట్మెంట్ ఏంటి, ఆఫ్సెట్ ఏంటి, అది మనం ప్రాక్టికల్ గా చూద్దాం యాక్చువల్లీ. ఓకే. సో థియరీ వైజ్ అసలు కాన్సెప్ట్ వైజ్ అర్థమైంది కదా. సింపుల్ గా మనము ఆల్రెడీ ఎవరన్నా డేటాని మాడిఫై చేసినా, డ్రాప్ చేసినా, డిలీట్ చేసినా, మనం ఆ డిలీట్ అయిన హిస్టరీ డేటాని మనం మళ్ళీ టైం ట్రావెల్ ద్వారా రికవర్ చేయొచ్చు అనమాట. అది వీడిచ్చిన ఫీచర్ దీంట్లో. ఓకే, ప్రాక్టికల్గా ఏం చూద్దాం. సో ఇది కొత్తది యాక్చువల్గా, నిన్నే క్రియేట్ చేసాం కదా, ఏం లేదా మన దగ్గర. ఓకే, ఎప్పుడు మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఇప్పుడు డిఫాల్ట్గా మీరు అకౌంట్ అడ్మిన్ ఉంటుంది మీకు. సో దాన్ని మనం ఏం చేయాలి, ఎప్పుడు మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేప్పుడు ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే అకౌంట్ అడ్మిన్ లెవెల్లో మీకు అంతా యాక్సెస్ ఉంటుందండి. మీరు ఏం చేసినా మీకు ఇష్యూస్ రావు. సిస్ అడ్మిన్ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓహో ఈ యాక్సెస్ అకౌంట్ అడ్మిన్ అంటే, అకౌంట్ అడ్మిన్ అనేవాడు సూపర్ యూజర్ కదా. మన రోల్స్ గురించి చెప్పినప్పుడు చెప్తాను క్లారిటీగా. సో మీరు సిస్ అడ్మిన్లో మీకు పర్మిషన్ ఇష్యూ వచ్చినప్పుడు ఓహో మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇది అకౌంట్ లెవెల్లోనే వాళ్ళకే యాక్సెస్ ఇచ్చుంటారు, సిస్ అడ్మిన్ లెవెల్లో ఉండదని. సో యూజ్ రోల్ అంటే ఆ రోల్ని యూజ్ చేసుకుంటారు. సో జనరల్గా ఇది కాంటెక్స్ట్ మెనూ కాబట్టి మనం ఇక్కడ ఏ కమాండ్స్ని యూజ్ చేసినా, క్రియేట్ చేసినా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. సో కంప్యూటర్ వేర్ హౌస్ సరిపోద్ది, డేటాబేసెస్ క్రియేట్ చేద్దాం. మనకి ఇది అలవాటైంది కాబట్టి టెస్ట్ డివి
ఓకే, ఒక స్కీమా ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చూడాలంటే మన దగ్గర ఒక టేబుల్ ఉండాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం రోజు మాదిరి ఈఎంపీ టేబుల్ ఇది కాకుండా ఆల్రెడీ మనకి ఈ షేర్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా ప్రీవియస్గా బెంచ్ మార్క్ టేబుల్స్ మనకు షేర్ చేసి ఉంటాడని. సో ఇవన్నీ షేరింగ్ డేటాబేస్లు అనమాట. మనం ఓన్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు డేటాని. సో దీంట్లో ఏదైనా ఒక టేబుల్ తీసుకుందాం. చిన్నది ఇది చిన్న టేబుల్ కదా పార్ట్ అనేది. ఓన్లీ మనకి 20 lakhs ఉన్నాయా, 2 lakhs ఉన్నాయి. ఓకే, అంతే కదా, చిన్న టేబుల్ కాబట్టి యూజ్ చేద్దాం. మనకు అంత డేటా అవసరం లేదు, కావాలన్నా యూజ్ చేసుకుందాం. ప్రస్తుతానికి శాంపుల్ డేటా ఒకటి సరిపోద్ది కాబట్టి. సో దీన్ని మన డేటా, సో దీన్ని ఏమంటాం మనం, మీరు వర్క్ చేసేటప్పుడు దీన్ని సీటాస్ అంటాం. సో సీటాస్ అంటారు మీరు SQL వర్క్ చేసుకుంటారు. అంటే ఏంటది, క్రియేట్ టేబుల్ యాస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద సోర్స్ టేబుల్ అనమాట. దీన్ని సీటాస్ అంటాం, అంతే కదా. సో ఇక్కడ మనం క్రియేట్ టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, టెస్ట్ డిబి ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాం కాబట్టి మనం అవసరం ఈ ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా దాంట్లోనే క్రియేట్ అవుతుంది. ఓకే, సో బట్ కానీ స్టాండర్డ్ అది ఫాలో అవ్వండి ఎప్పుడు, డేటాబేస్ స్కీమా నేమ్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. డేటా టేబుల్ క్రియేట్ అయిపోయింది, సార్ కొరి చేద్దాం. ఓకే, ఎంత లిమిట్ 10 ఇచ్చాం కదా, 10 రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి, పార్టీ నేమ్, మ్యానుఫ్యాక్చర్, సమ్ పార్ట్ రిలేటెడ్ డేటా కాబట్టి సో ఆ పార్ట్ స్క్యూ రిలేటెడ్ డేటా అంతా ఉంటుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ ఎవడు, ఆ బ్రాండ్ ఏంటి, దాని ప్రైజెస్ ఏంటి, రిటైల్ ప్రైస్, దానికి సంబంధించినట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సపోజ్ మీరు నార్మల్గా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు మనం ఆ ఫీచర్ని టెస్ట్ చేయాలి కాబట్టి జనరల్గా టైం ట్రావెల్ అనేది చాలా, మనం రియల్ టైంలో ప్రొడక్షన్లోకి వెళ్ళి ఎవరు డిలీట్ డ్రాప్లు అప్డేట్లు చేయరు కదండి, చాలా సెక్యూర్డ్ ఆపరేషన్. సో మీకు జనరల్గా మీకు యాక్సెస్ కూడా ఉండదు యాక్చువల్గా, అందుకోసమే. సో కాకపోతే ఈ ఫీచర్ మీకు చాలా రేర్గా అంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఛాన్స్ రాకూడదు యాక్చువల్గా, ఎందుకంటే మనం డేటా లెవెల్లో మనం ఆ లెవెల్ ఆపరేషన్స్ ఎప్పుడు చేయము. కాకపోతే ఇన్ కేస్ మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారంటే సో ఎక్కడ ఉపయోగపడాలి, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు తెలియాలి కాబట్టి ప్రాక్టికల్గా చూస్తున్నాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ టేబుల్లో మనకి ఏదో ఒక సమ్ ఆపరేషన్, యాక్చువల్గా సమ్ డిఎంఎల్ ఆపరేషన్ చేయాలి కాబట్టి సో సమ్ డిలీట్ ఫ్రమ్, సో ఇట్లా అనుకోండి. సపోజ్ జనరల్గా ఈ డైమెన్షన్ టేబుల్లో వాడు ఏమనుకుంటున్నాడు, సమ్ ప్రోడక్ట్స్ మాత్రమే డిలీట్ చేయాలనుకున్నాడు పార్ట్ టేబుల్లో. ఏమిద్దాం, ఈ కాలం ఏంటి, బ్రాండ్ అని ఉంది కదా. సో ఇట్లా ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా, మనం వేర్ కండిషన్లో మిస్ చేసి రన్ చేయవచ్చు. ఏంటది, బ్రాండ్ 15. సో డిలీట్ ఫ్రమ్ టేబుల్, మీరు ఫిల్టర్ కండిషన్ ఇచ్చారు, పర్టికులర్ బ్రాండ్ మాత్రమే టేబుల్లో డిలీట్ చేయండి అంటే మనకి ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో మీరు రన్ చేసేప్పుడు ఏంటంటే ఈ మొత్తం సెలెక్ట్ చేసుకోకుండా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఈ లోయర్ ఎన్విరాన్మెంట్లో చాలాసార్లు మనం అప్డేట్ చేసేప్పుడు ఇట్లా ఫిల్టర్ కండిషన్ మిస్ చేసి రన్ చేస్తాం, అది మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇట్లా రన్ చేశారనుకోండి, మీరు డిలీట్ ఫ్రమ్ టేబుల్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని బై మిస్టేక్ అట్లా రన్ చేసినప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంటల్గా ఇప్పుడు మీరు టేబుల్లోకి వెళ్ళి
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఏముంది, మొత్తం ఉంటుంది. జనరల్గా మనం వేర్ కండిషన్ అప్లై చేస్తుంటే ఆ పర్టికులర్ బ్రాండ్సే పోయేటి, మిగతా బ్రాండ్స్ టేబుల్ ఉండేది కదా పార్ట్ లెవెల్లో. సో ఇది డేటా లాస్ అయింది యాక్చువల్గా. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలా, ఈ డేటాని రికవర్ చేయాలా. సో ఈ ఈ టేబుల్ లెవెల్లో మనం డేటాని రికవర్ చేయాలంటే మనకి టైం ట్రావెల్ ఇది మనం ఆల్రెడీ. సో అసలు ఈ టేబుల్కి టైం ట్రావెల్ ఫీచర్ ఎనేబుల్ అయిందా లేదా అని మన రిటెన్షన్ పీరియడ్. సో మనకి ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో షో టేబుల్స్ కదా మనం చూసేది, అక్కడ షో టేబుల్స్ అని కొట్టారు అనుకోండి. సో డిఫాల్ట్గా యాక్చువల్గా సో దీనిలో ఒక టేబుల్ ఉంది కాబట్టి మనం క్రియేట్ చేసింది అదే చూపించింది. సో టేబుల్ ఎక్కడ క్రియేట్ చేసాం, డేటాబేస్ స్కీమా ఏంటి, కైండ్ టేబులే కదా ఇది. టేబుల్ వ్యూ అయితే వ్యూ అని చూపిస్తుంది ఆబ్జెక్ట్. ఎవరు క్రియేట్ చేశారు, ఓనర్ ఎవరు. ఇక్కడ చూసారా రిటెన్షన్ టైం అన్నాం, దీన్నే డేటా రిటెన్షన్ టైం అంటే 1 day ఇచ్చాం. సో దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్గా ఏముందండి, 1 day ఉంది. సో మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఇది ఎంటర్ప్రైజ్ కాబట్టి 1 day ఇచ్చాడు యాక్చువల్గా. మీరు మామూలుగా మనం నిన్న ఆర్కిటెక్చర్లో డిస్కస్ చేసినప్పుడు టైం ట్రావెల్ మనకి ఏమి ఇచ్చాడు, అప్ టు 90 days ఇచ్చింటాడు. మనం స్నో ఫీచర్స్ మనం డిస్కస్ చేసాం కదండి ఎడిషన్స్లో. సో మీరు స్టాండర్డ్ ఎడిషన్ యూజ్ చేశారనుకోండి, మనకు టైం ట్రావెల్ ఎన్ని రోజులు ఇస్తాడు, 1 day ఇస్తాడు. అదే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూజ్ చేశారనుకో మీకు అప్ టు 90 days టైం ట్రావెల్ ఇస్తాడు. అంటే 0 నుంచి 90 days వరకు మనం టేబుల్ లెవెల్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన ఎంటర్ప్రైజ్లో కానీ దేంట్లో అయినా కూడా డిఫాల్ట్గా ఏమి ఇస్తాడు, 1 day ఇచ్చాడు అనమాట. దీన్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు, తర్వాత చూద్దాం. సో 1 day ఉంది కాబట్టి దీనికి టైం ట్రావెల్ అనేది అప్లై అయింది టేబుల్ లెవెల్. సో మనం డేటాను రికవర్ చేసుకోవచ్చు కదండి. సో డేటా రికవర్ చేసుకోవాలంటే మనకి ఇందాక స్లైడ్లో చూసినట్టు మనకు డేటా రికవరింగ్ టెక్నిక్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ క్వరీస్ కూడా పెట్టాం. సో మనకి డేటా రిటెన్షన్ టెక్నిక్స్ ఎలా ఇచ్చాడు మనకి, డేటా రికవరీ టెక్నిక్స్ అట్ బిఫోర్ 2 ఆప్షన్స్లో మనకి ఏ పాయింట్ వద్ద నుంచి కావాలి. సో అదేవిధంగా మనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు, యూజింగ్ టైం స్టాంప్, ఆఫ్సెట్, స్టేట్మెంట్ ఆన్. సో మనకి ఇప్పుడు మీరు క్వరీ డిలీట్ చేసింది మీరే కాబట్టి యూజరు మీ హిస్టరీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక రీఫ్రెష్ చేయండి. సో మీరు ఇక్కడ డిలీట్ చేశారు కదా. సో ఆ డిలీట్ చేసినప్పుడు ఆ క్వరీ ఐడి తెలుసు కదా మీకు, మీ హిస్టరీలోకి వెళ్తే ఆ క్వరీ ఐడి దొరుకుద్ది మీకు. సో ఆ క్వరీ ఐడి కాపీ చేసుకొని సో మనకేంటిది, ఎందుకు ఇక్కడ కాపీ చేసుకున్నాం. సో ఇదనమాట ఆప్షన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ పర్టికులర్ టేబుల్లో ఇచ్చి ఆ క్వరీ ఐడి ఇచ్చామనుకో ఆ డేటా మనకు వస్తుంది కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ ఏంటి, ఇక్కడ పార్ట్ బిఫోర్ స్టేట్మెంట్, మన క్వరీ ఐడి ఏంటి. సో డిలీట్ రన్ అయినప్పుడు, సో ఇది డిలీట్ రన్ అయినప్పుడు క్వరీ ఐడి అండి. సో మనం ఏమి ఇచ్చాం, ఆప్షన్ బిఫోర్ ఇచ్చాం కదా, అర్థమవుతుందా. ఇక్కడ మనం ఇచ్చాం బిఫోర్ అని ఇచ్చాం. సో ఇది యాక్చువల్గా ఎప్పుడు ఇది ఏంటి, ఏం క్వరీ ఐడి ఇది, డిలీట్ రన్ చేసిన క్వరీ ఐడి. సో డిలీట్కి ముందు డేటా మనకు కావాలి కదా. ఇప్పుడు ఇది రన్ చేసామనుకో మనకి డిలీట్కి ముందు డేటా వస్తుంది కదా. డిలీట్ ఆపరేషన్కి ముందు ఆ టేబుల్ లెవెల్లో ఏం డేటా ఉందో మనకు మొత్తం వస్తుంది అనమాట. ఏమైంది, సింటాక్స్ సంథింగ్, ఇది ఫార్మాట్ ఇష్యూ ఉంది. ఓకే, ఆ కోడ్స్ ఏదో ఇష్యూ ఉంది, ఫార్మాట్ ఇష్యూ. సో డిలీట్కి ముందు మన దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం కదా బిఫోర్. ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్ ఏమి ఇచ్చాం, బిఫోర్ అని ఇచ్చాం. అట్లా మీకు అట్లా కావాలంటే అట్లా మీకు టైం స్టాంప్ మెన్షన్ చేసుకుని అట్లా మనకి ఆప్షన్స్ అన్నీ ఇచ్చాను, మీరు ట్రై చేయండి యాక్చువల్గా. సో ఇప్పుడు మీకు డేటా ఉంది యాక్చువల్గా. సో మీరు రికవర్ ఎలా చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ టేబుల్లో ఏం జాబ్స్ రన్ అవ్వట్లేదు, డేటా లోడ్ అవ్వట్లేదు అనుకోండి. సో ఇది స్టాటిక్ టేబుల్ అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా దీని మీద సీటాస్ క్రియేట్ చేయొచ్చు కదా.
క్రియేట్ టేబుల్ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆ టేబుల్లో నెక్స్ట్ డేటా ఏం లేదు కాబట్టి మనకి క్రియేట్ ఆర్ రీప్లేస్ అన్నారనుకోండి, కొత్త టేబుల్ క్రియేట్ అయిపోద్ది అదే నేమ్తో. యాస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ మిస్ అయిందా? ఇప్పుడు సెలెక్ట్ చేశారనుకోండి, సో డేటా రిస్టోర్ అయిపోయింది కదా. సో యూజింగ్ టైం ట్రావెల్ ఫీచర్, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట, స్టేట్మెంట్. అట్లే మనకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు, అట్లా మీకు టైం స్టాంప్ తెలుసు అనుకోండి, ఏ టైంలో రన్ అయిందో ఆ పర్టికులర్ టైం స్టాంప్ ఇచ్చి ఆ టైం వద్ద డేటా కావాలంటే తీసుకోవచ్చు. అట్లా ఇది ఇచ్చాడు ఆఫ్సెట్ అని. సో ఇదంతా సేమ్ ఫీచర్స్. యాక్చువల్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కొరీ ఐడి తెలుసు, అప్పుడు స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు మన డేటా ఎప్పుడు రిట్రీవ్ అయిందండి, ఎప్పుడు ఫెయిల్ అయిందండి, అందాజుగా ఎప్పుడు డిలీట్ అయింది. ఇప్పుడు మీకు మీరే రన్ చేస్తుంటారు కాబట్టి డిలీట్ ఆపరేషన్ డిలీట్ ఎప్పుడు రన్ అయింది, 7:36కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:42, ఆల్మోస్ట్ 6 minutes బ్యాక్ కదా. సో ఆఫ్సెట్ ఏంటంటే టైం కన్సిడర్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట మీరు. సో జనరల్గా ఇది టైం స్టాంప్ కాబట్టి అని ఇచ్చాం కాబట్టి ఆ టైంలో వద్దాం. సో ఇక్కడ మైనస్ కింద కన్సిడర్, ఇది కరెంట్ టైం స్టాంప్ ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మైనస్ కింద ఇస్తున్నాం కాబట్టి, సపోజ్ ఇప్పుడు ఇదేంటంటే 5 minutes అనమాట. సో సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds కాబట్టి ఇంటూ 5 ఇచ్చారనుకోండి, ఎట్లయినా ఇవ్వచ్చు. డైరెక్ట్ మీరు 300 seconds అంటే కరెంట్ టైం స్టాంప్లో నుంచి 300 seconds తీస్తే ఎంత అండి? కరెంట్ టైం స్టాంప్లో ఒక 5 minutes ముందుకు వెళ్ళమని చెప్తున్నాం. 5 minutes ముందు ఏముంది ఆపరేషన్ ఆ డేటాలో, ఆ వర్షన్ డేటా మనకి ఇస్తుంది 5 minutes ముందు. సో టైం ట్రావెల్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ద డేటా రిక్వెస్టెడ్ టైం. సో మనం ఇచ్చిన టైం 5 minutes ముందు అసలు ఆ టేబుల్ క్రియేట్ చేయలేదు అని చెప్తాను. సో అప్పుడు ఇంకా మనం తగ్గించాలి. సో 60 seconds ఇంటూ 3 minutes ఇస్తున్నా. సో ఇంటూ 3 అంటే 3 minutes కదా. 3 minutes అప్పుడు క్రియేట్ అయిందా లేదా? ఓకే, మనం ఏం చేసామంటే ఇందాక మళ్ళీ క్రియేట్ ఆర్ రీప్లేస్ రన్ చేసాం కదా. సో అప్పుడు టేబుల్ క్రియేట్ అయింది రీసెంట్గా కాబట్టి రీఫ్రెష్ చేయలేదు మనం, అది మ్యాటర్. సో ఇక్కడ ఏం చేసామండి, ఎక్కడ ఇచ్చాం అది, క్రియేట్ ఆర్ రీప్లేస్. మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ అయింది కదా టేబుల్ అది. సో అప్పుడు ఈ టైం కన్సిడర్ చేస్తుంది కదా. సో 7:41 అప్పుడు క్రియేట్ అయింది టేబుల్. సో మనం ఏంటంటే 3 minutes ముందు నుంచి సెర్చ్ చేస్తున్నాం, అప్పుడు ఆ టేబులే లేదని చెప్తాను. సో ఇప్పుడు ఇంకా తగ్గించామనుకోండి మనం డేటా. సో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సేమ్ ఇదే డిలీట్ చేద్దాం. సో మనకి ఎంటీ టేబులే కాబట్టి మనం అక్కడ రన్ చేసినా పెద్ద ఉపయోగం లేదు, అందుకని డేటా డిలీట్ చేశాను. ఇప్పుడు డేటా డిలీట్ అయింది, ఏం లేదనమాట. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక 2 seconds అయి ఉంటుందా, ఒక 2 seconds ఇద్దాం. 2 seconds అప్పుడు డేటా డిలీట్ అయ్యే ఉందా? సో ఇది టైమ్స్ లెవెల్లో మనం 7:45, 7:44.42 మనకి ఆల్మోస్ట్ సెకండ్స్ దాటింది కదా. 60 into 1 minute ఇద్దాం. యాక్చువల్గా లాస్ట్ 1 minute బ్యాక్ డేటా.
ఓకే, query ID ఇస్తే ఈ query ID ప్రాపర్గా వర్క్ అవుతుంది. టైం ఒకటే ఎందుకు రావట్లేదు? లాస్ట్ 1 minute డేటా మనం పుల్ చేస్తే ఎంటీనే వస్తుంది. మేబీ 2 minutes టైం పెంచుతాం, 5 minutes ఇద్దాం. అప్పుడు టేబుల్ క్రియేట్ కాలేదంటదా? ఓకే, సో ఇప్పుడు చూడండి, లాస్ట్ 5 minutes మనం ఇచ్చామనుకోండి, ఆ 5 minutes డేటా వచ్చిందా ఇప్పుడు? సో జనరల్గా మనం ఎప్పుడైతే డిలీట్ అయింటుందో మీకు అప్రాక్సిమేట్లీగా మీ క్వరీ హిస్టరీలోకి వెళ్ళారనుకోండి, ఆ టైం తెలుస్తుంది కదా. ఆ టైం బట్టి మీరు 5 minutes 10 minutes 1 hour అట్లా టైం క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆఫ్సెట్లో టైం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇంటూ యాక్చువల్లీ ఇది ఇంటూ 300 కదా, డైరెక్ట్ మీరు వాల్యూ అని ఇవ్వచ్చు, 300 seconds అని చూసారా. సో 60 hours ఇంటూ మినిట్స్ అట్లయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మొత్తం సెకండ్స్లో అయినా ఇవ్వచ్చు. సో ఇది కరెంట్ టైం స్టాంప్ మైనస్ ఇది తీసుకుంటుంది అనమాట ఆఫ్సెట్. అట్లే మీకు పర్టికులర్ టైం పీరియడ్ మీకు తెలుసు అనమాట. సో అప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, టైం స్టాంప్ అని ఇచ్చి. సో ఆ టైం స్టాంప్ ఫార్మాట్ ఇచ్చుకొని మీకు ఎగ్జాక్ట్ టైం స్టాంప్ తెలుసు అనుకోండి, ఆ టైం స్టాంప్ వాల్యూ ఇచ్చారంటే ఆ టేబుల్ వెళ్ళి అటు అంటే అటు, బిఫోర్ అంటే బిఫోర్. సో ఆ వాల్యూని బట్టి మనకి ఆ ముందు వర్షన తర్వాత వర్షన అనేది మనకు డేటా ఇస్తుంది అనమాట. సో మనం ఇందాక ఇక్కడ డిస్కస్ చేసాం కదా, ఆ మాదిరి. అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? ఓకే, ఇది డేటా రికవరీ యాక్చువల్గా. సో జనరల్గా ఎవరన్నా అప్డేట్ చేసినా డిలీట్ చేసినా రికవర్ చేయడానికి. సో వీడు మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు స్లైడ్స్లో వాడు ఏం చెప్పాడు, మనం ఆబ్జెక్ట్స్ని డ్రాప్ అయినా రిస్టోర్ చేయొచ్చు అని చెప్పాడు కదా. డ్రాప్ కానీ ఎక్కడ ఏదో స్లైడ్ చూసాం మనం, ఇది. సో మనం టేబుల్స్ కానీ స్కీమాస్ కానీ డేటాబేసెస్ కానీ ఎవరైనా డ్రాప్ చేసినా వాటిని మనం రికవర్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం యాక్చువల్గా. సో ఈ టేబుల్ ఉందండి, ఇప్పుడు ఎవరన్నా దీన్ని డ్రాప్ చేశారు అనుకుందాం యాక్సిడెంట్లీ. ఓకే, మీరు జనరల్గా డ్రాప్ అయిపోయింది కాబట్టి మనకి ఆబ్జెక్ట్ లేదని చెప్తాను. సో ఇప్పుడు దీనికి టైం ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా, షో టేబుల్స్ అని కొట్టినప్పుడు దీనికి టైం ట్రావెల్ ఫీచర్ ఎనేబుల్ అయింది కాబట్టి 1 dayకి. సో ఆటోమేటిక్గా మనం వాడు ఏం చెప్పాడు, ఆబ్జెక్ట్స్ని కూడా రికవర్ చేయొచ్చు అన్నాడు కదా. డ్రాప్ అయిన దాన్ని మనం సింపుల్ అండి అన్డ్రాప్ అన్నారు అనుకోండి, అన్డ్రాప్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్. టేబుల్ అయితే టేబుల్, డేటాబేస్ అయితే డేటాబేస్ అట్లా. సో ఆ టేబుల్ రికవర్ అయిపోయింది కదా. సార్ డేటా చూడండి, యాక్చువల్గా మనం ఇందాక డిలీట్ చేసాం, అప్పుడు తర్వాత మళ్ళీ లోడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూసారనుకోండి, డేటా ఉంది కదా దీంట్లో. ఓకే, ఇప్పుడు దీన్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు ఏం చెప్తుంది, ఆబ్జెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని రికవర్ చేయాలా. రికవర్ చేయాలంటే మనం అన్డ్రాప్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ రికవర్ అయి ఉంటుంది చూడండి, విత్ డేటా. ఓకే అండి. సో అట్లా మనం కంప్లీట్ డేటాబేస్ని కూడా రికవర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఏమున్నాయి అట్లా డేటాబేస్ స్కీమాస్ సేమ్ అంతే. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా డేటాబేస్ లెవెల్లో కూడా డ్రాప్ చేశారు అనుకోండి, ఇది జనరల్గా జరగవు, వాడు ఆప్షన్స్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు. సో డేటాబేస్ ఎవరన్నా డ్రాప్ చేస్తారు అనుకోండి, సో మనం దీన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే డేటాబేస్ వెళ్ళిపోయింది సార్, దాని లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా ఉండవు మనకి.
కదా. సో దీన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే ఏంటి, అన్డ్రాప్. ఇప్పుడు రీఫ్రెష్ చేశారనుకోండి, డేటాబేస్ రికవర్ అవుతుంది. ఇక్కడ డేటాబేస్ డ్రాప్ అయిపోయినప్పుడు ఇక్కడ కూడా చేంజ్ అయిపోయి చూసారా, డిఫాల్ట్ వాల్యూస్కి వచ్చాయి. సో అందుకని మనం ఆ టేబుల్ ఎక్కడ సెర్చ్ చేస్తుంది, డేటాబేస్ యూస్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట. మీరు మళ్ళీ ఏదది యూస్ లేదా, ఓకే, యూస్ స్కీమా. మనం ఏం స్కీమా యూజ్ చేసాం, టెస్ట్ స్కీమానా, టెస్ట్ డీబీనా? చూద్దాం, నాకు తెలిసి టెస్ట్ డీబీ అని ఇచ్చినట్టున్నాం స్కీమా పేరు కూడా. ఓకే ఓకే, ఇప్పుడు డేటాబేస్ రీస్టోర్ అయింది. మనం ఇక్కడ కాంటెక్స్ట్ మెనూలో కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసాం. లేదంటే మీరు మొత్తం కంప్లీట్ ఇచ్చుకోవాలా, డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్ ఇక్కడ ఇస్తే మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది వాడు చెప్పేది. టేబుల్స్ కానీ డేటాబేసెస్ కానీ స్కీమా లెవెల్ ఆబ్జెక్ట్ అంటే మొత్తం అలాంటివి డ్రాప్ అయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనం వాటిని టైం ట్రావెల్ ఫీచర్ ద్వారా మనం రికవర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో క్లియరా అండి ఇప్పటి వరకు, ఏమైనా డౌట్స్? క్లియర్ క్లియర్ అండి, క్లియర్. ఓకే అండి. సో ఇందాక మనం జనరల్గా మనం ఏం చేసాం, ఇందాక కొంచెం ప్రాక్టికల్ వేలో చేద్దాం. యాక్చువల్గా ఇది ఎలాగో జరగదు యాక్చువల్గా డేటాబేస్లు డ్రాప్లు. సపోజ్ ఇప్పుడు డేటా డిలీట్ చేశాడండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా డేటా డిలీట్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం మనం, సో ఇదే మన రికవరీ క్వరీ ఐడి అనుకోండి, మనం మళ్ళీ ఇట్లా క్రియేట్ చేయం కదా. సో మీరు డేటా డిలీట్ అయ్యింది, అది ఆల్రెడీ ఆ టేబుల్లో మనం ఒక్కరివే కాదుకండి యూజర్స్, మీకు ఒక రోల్ ఇచ్చారు, మీకు యాక్సెస్ ఉంటుంది, మీరు టేబుల్స్ మీద వర్క్ చేస్తారు. అట్లే సురేందర్, వివేక్ కూడా అదే రోల్లో ఉంటారు, వాళ్ళు కూడా ప్యారల్గా ఇన్సర్ట్ చేస్తారు అనుకుందాం. మీరు డిలీట్ చేశారు, మీరు డిలీట్ చేయగానే వాళ్ళు ఏదో డేటా ఇంజెక్ట్ చేశారు మళ్ళీ టేబుల్. అర్థమైందా? అంటే సపోజ్ మీరు కాపీ అంటే మీరు ఫైల్స్ని లోడ్ చేస్తాను అనుకోండి, కాపీ ఇంటూ మనం మళ్ళీ ఫైల్స్ అవన్నీ పుష్ చేయకుండా నేను సింపుల్గా సమ్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని ఇచ్చి, సో ఈసారి ఒక 5 రికార్డ్స్ పెడదాం. సో డేటా మొత్తం డిలీట్ అయిపోయింది కదా, డిలీట్ అయిపోయింది. కానీ మీరు చూసుకో, అదే టేబుల్ని మీరు కూడా యూజ్ చేస్తారు. మీరేం చేశారు, మీరు కొంచెం డేటా ఇన్సర్ట్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేసిన డేటానే ఉంటుంది 5 రికార్డ్స్, ముందున్న 10 రికార్డ్స్ 15 రికార్డ్స్ అవి డిలీట్ అయిపోయాయి. సో అప్పుడు మీరేం చేశారు, మీరు కొంచెం టైం తర్వాత మీరు రిలీజ్ అయ్యారు, డేటా రిలీజ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది, మీకు అది రీస్టోర్ చేయాలని. సో మీరు అలాంటప్పుడు ఇట్లా క్రియేట్ చేశారనుకోండి, ఏమవుద్ది, వేరే వాళ్ళు ఎవరన్నా డేటా ఇంజెక్ట్ చేశారనుకోండి, ఆ డేటా రీప్లేస్ అయిపోద్ది కదా. ఓన్లీ మీరు ఏ పాయింట్ వరకు రీస్టోర్ చేస్తారో ఆ రీస్టోర్ అవుద్ది. ఇక్కడ మీరు కొత్తగా ఇన్సర్ట్ చేసిన డేటా పోద్ది కదా, ఈ ఆపరేషన్ ఇట్లా యూజ్ చేస్తే అదే టేబుల్లో. సో అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే, మీకు డిలీట్ అయిపోయినప్పుడు ఆ టైం స్టాంప్ కానీ ఆ క్వరీ ఐడి తెలుసు కాబట్టి, సో మన రికవరీ మోడ్ ఎప్పుడు ఒక టెంప్ టేబుల్ కానీ బ్యాకప్ టేబుల్ కానీ చేస్తాం రియల్ టైంలో. జనరల్గా ఒక బ్యాకప్ అని నేర్చుకోండి. ఏం చెప్తాడు, ఓకే ఇది చెడిపోయింది అది. ఓకే కొరి ఐడి పోయింది ఇది. సో హిస్టరీ
సో టెస్ట్ డిలీట్ ఏంటి ఇదేగా. లేదంటే ఇట్లా ఇచ్చినా సరిపోదు మనకి. ఇచ్చిన డేటా వస్తుంది కదా, డైరెక్ట్ ఇదేనా ఇచ్చు. కంప్లీట్ డేటా డిలీట్ అయిన రికార్డ్స్ ఉన్నాయి కదా, 10 రికార్డ్స్. ఏది మనం సీటాస్ ఎక్కడ పెట్టాం, ఇదిగా. సో 5 minutes ముందు డేటా అంతా మనం 5 minutes అప్పుడు డిలీట్ అయింది అనుకోండి, లాస్ట్ 5 minutes డేటా అంతా ఒక బ్యాకప్ టేబుల్లో రీస్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ ఓల్డ్ డేటా అంతా మనకు బ్యాకప్ టేబుల్లో ఉంది. సో డిలీట్ అయిన తర్వాత డేటా ఆల్రెడీ మెయిన్ టేబుల్లోనే ఉంది కదా. సో మెయిన్ టేబుల్లో మనకి తర్వాత డిలీట్ అయిన తర్వాత డేటా ఉంది కదా, 5 రికార్డ్స్ అట్లే ఉన్నాయి. సో డిలీట్ అయిన డేటా మన బ్యాకప్ టేబుల్లో ఉంది. సో జనరల్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు డైరెక్ట్గా ఆ డిలీట్ అయిన డేటాని తీసుకొని డైరెక్ట్గా మనం ఆడ పెట్టలేం కదా. సో డూప్లికేట్స్ ఉండొచ్చు. మనకు ఏ డేటా ఏందని చెక్ చేయాలంటే ముందు డేటా కంపారిజన్ చేసుకోవాలి కదా. సో బ్యాకప్ టేబుల్లో ఏముంది, ఆ మెయిన్ టేబుల్లో ఏముంది, మనకి మెయిన్ టేబుల్లో మిస్ అయిన డేటా ఏంది, ఆ పర్టికులర్ మిస్ అయిన డేటా రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం జనరల్గా మీరు ఎస్క్యూఎల్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ ఆపరేషన్స్ ఏమి యూజ్ చేయొచ్చు, డేటా కంపారిజన్ టేబుల్ లెవెల్లో చేయాలంటే మీ దగ్గర ఇది ఏంటిది బ్యాకప్ టేబుల్. ఈ బ్యాకప్ టేబుల్ డేటాని ఇది మెయిన్ టేబుల్ అనమాట. మెయిన్ టేబుల్ ఏంటి, పార్ట్ కదా. సో ఈ టేబుల్ని మనం కంపేర్ చేయాలంటే మీకు సెట్ ఆపరేటర్స్ మైనస్ యూజ్ చేయడానికి ఏమొద్ది. సో ఈ టేబుల్లో లేనిది ఈ టేబుల్లో మాత్రం ఉండేది, అంతే కదా. మైనస్ అంటే ఏ మైనస్ బి అంటే పార్ట్ టేబుల్లో లేనిది ఏదైతే ఎక్స్ట్రా డేటా ఉంటుందో ఆ టేబుల్ మనకు రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇది కొరి చేశారనుకోండి, సో ఎన్ని వచ్చాయి మనకి రికార్డ్స్, సంథింగ్ రాంగ్. సో జనరల్గా మనకి 10 రికార్డ్స్ కదా ఉన్నది బ్యాకప్లో, దీంట్లో ఎన్ని స్టోర్ అయ్యాయి, ఇక్కడ ఏదో ఒక 10 ఉన్నాయి. సో మేబీ కామన్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో, 1 2 3 4 5 6 7 9 10. సో జనరల్గా ఇది మనం డేటా కంపారిజన్ చేసుకుంటాం కదా, మనం మైనస్ యూజ్ చేసుకోను లేకపోతే జాయిన్స్ యూజ్ చేసుకోను. సో మనకి మిస్ అయింది యూనియన్ యూనియన్ ఆల్ కూడా యూజ్. జనరల్గా మైనస్ ఆపరేటర్ విల్ వర్క్ అండి. సో మీకు యూనియన్ ఇచ్చిన రెండిట్లో యూనిక్ వాల్యూస్ వస్తాయి, అంత డిఫరెన్స్ రాదు ఎప్పుడు. మీకు ఈ టేబుల్లో ఉండే ఈ టేబుల్కి కంపేర్ చేసుకొని రెండు టేబుల్లో ఉండే యూనిక్ రికార్డ్స్ వస్తాయి యూనియన్ యూజ్ చేస్తే. అర్థమైందా? అంటే మీకు ఈ టేబుల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్ ని ఈ టేబుల్ తో కంపేర్ చేస్తుంది. సో ఆ 10 ఈ 10 ఏ అయితే యూనిక్ గా ఉంటాయో ఆ రికార్డ్స్ మొత్తం వస్తాయి అనమాట ఈ టేబుల్. కానీ మన ఆపరేషన్ ఏంటి, ఇప్పుడు బ్యాకప్ టేబుల్లో మనకు రీస్టోర్ చేసాం. మెయిన్ టేబుల్లో తర్వాత డేటా కొంచెం ఇంజెస్ట్ అయింది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలా, ఈ మెయిన్ టేబుల్లో ఏదైతే మిస్ అయిందో డేటా ఆ డేటాను మాత్రమే మనం ఇన్సర్ట్ చేయాలా. అంటే అప్పుడు మనం ఏం చేయాలా, ఈ టేబుల్లో ఉండే డేటా ఈ టేబుల్లో ఉండకూడదు, ఆ డేటాని మనం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మైనస్ యూజ్ చేయాలి. సో మీకు 0 రికార్డ్స్ రావాలి. అదే ఒక్క నిమిషం.
ఇది పెయింట్ ఇది. సో మీరు సెట్ ఆపరేటర్స్ చూడండి, గూగుల్ చేయండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఏంది ఎట్లా వచ్చింది ఇది? సో ఇదొకటి. సో ఇట్లుంటాయి కదా మీకు. ఇప్పుడు టేబుల్ అదేంటి మంది పార్ట్ బ్యాకప్, ఇది పార్ట్ అనుకుందాం. సో మీరు ఇప్పుడు యూనియన్ యూజ్ చేశారనుకోండి, అదేనా కలర్స్. సో జనరల్గా యూనియన్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఈ డేటా. సో ఈ మధ్యలో కామన్ డేటా వదిలేసి, మ్యాచింగ్ డేటా వదిలేసి, ఈ టేబుల్లో యూనిక్గా ఏమున్నాయి, ఈ టేబుల్లో యూనిక్గా ఉన్నాయి, అది యూనియన్ మీనింగ్ యాక్చువల్గా. సో జనరల్గా ఇది పెర్ఫార్మెన్స్ ఇష్యూ. ఏంటండి? అవివేక్, సో జనరల్గా మనం ఇప్పుడు మైనస్ యూజ్ చేసానికి ఏమవుద్ది, ఈ టేబుల్లో ఉండే డేటా ఈ టేబుల్లో లేని డేటా మాత్రం కావాలి. సపోజ్ ఈ టేబుల్లో 10 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 10 రికార్డ్స్ ఆల్రెడీ మెయిన్ టేబుల్లో ఉన్నాయి అనుకోండి, మీరు మళ్ళీ లోడ్ చేస్తే డూప్లికేట్స్ వస్తాయి కదా. ఈ 10 రికార్డ్స్ మిస్ అయినాయి కాబట్టి మన బ్యాకప్ టేబుల్లో ఉండే, మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసేప్పుడు ఈ దాంట్లో లేవని చెక్ చేసుకోవడానికి మైనస్ యూజ్ చేసాం అనుకోండి, మైనస్ ఆపరేషన్ ఇలా వర్క్ అవుద్ది అనమాట. ఓన్లీ ఈ టేబుల్లో ఉండే డేటాను మాత్రమే ఇస్తుంది. ఒకవేళ కామన్ డేటా ఉన్నా ఇగ్నోర్ చేస్తుంది, మెయిన్ టేబుల్లో ఉండే డేటాను కూడా ఇగ్నోర్ చేసి ఓన్లీ మనకి A-B అంటే ఏలో ఉండే డేటానే ఇస్తుంది మనకి, యూనిక్ డేటా. మీరు యూనియన్ యూజ్ చేశారనుకోండి, రెండిట్లో కామన్ డేటా ఇస్తుంది. అదే యూనియన్ ఆల్ యూజ్ చేశారనుకోండి, మొత్తం డేటా ఇస్తుంది. సార్ చూడండి సెట్ ఆపరేటర్స్, మీరు తెలుస్తుంది. అర్థమైందా అండి? ఏమన్నా మళ్ళీ చెప్పమంటారా? గూగుల్ చేయండి మీరు, ఒకవేళ సింపుల్, అది సెట్ ఆపరేటర్స్. అది మీకు చెప్పాలంటే, మీరు ఏమన్నారు, యూనియన్ అన్నారు కదా. ఇప్పుడు ఈ టేబుల్లో ఎంత ఉందండి, 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో ఎన్ని ఉన్నాయి, 10 రికార్డ్స్ ఉన్నాయి. యూనియన్ యూజ్ చేశారనుకోండి, రెండు టేబుల్స్లో యూనిక్ రికార్డ్స్ మొత్తం తీసుకుంటుంది. టేబుల్ పార్ట్లో పార్ట్ బ్యాకప్ టేబుల్లో. మనకు అది కాదు కదా ఇక్కడ సినారియో. ఏమంటుంది? ఓకే, సో రెండిట్లో యూనిక్గా ఉండే రికార్డ్స్ 10 చూపిస్తుంది యాక్చువల్గా. అదే మీరు యూనియన్ ఆల్ యూజ్ చేశారనుకోండి, మొత్తం యూనిక్నెస్ చేయకుండా కంప్లీట్ టేబుల్స్ డేటా మొత్తం తీసుకుంటుంది, 2 టేబుల్స్ డేటా. అట్లా మీకు మైనస్, ఇంటర్సెక్ట్ ఏదో ఉంటుంది. అట్లా డిఫరెంట్ సెట్ ఆపరేటర్స్ చూడండి, మీకు కొంచెం SQL ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం. సో ఇక్కడ మనం పార్ట్ బ్యాకప్, అర్థమైందా? ఇప్పుడు మైనస్ పార్ట్ డేటాని మనం పార్ట్ బ్యాకప్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఉండే రికార్డ్స్, అంటే దీంట్లో లేని రికార్డ్స్ దీంట్లో ఏమన్నా ఉన్నాయా అని. కాకపోతే ఇక్కడ ఏం లేవు, అందుకోసమే మనం ఇందాక మనం మైనస్ ఆపరేషన్ చేస్తామని మనకు 5 రికార్డ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఆ 5 రికార్డ్స్ పార్ట్లో కూడా ఉన్నాయండి. మనం ఇందాక లిమిట్ పెట్టాం కదా, లిమిట్ 5 పెట్టినప్పుడు మనం ఫస్ట్లో కూడా లిమిట్ పెట్టి 10 రికార్డ్స్ స్టోర్ చేసాం కదా. సో సేమ్ రికార్డ్స్ మళ్ళీ కాపీ అయ్యాయి అనమాట. అందుకని ఇక్కడ మైనస్ వర్క్ అవ్వలేదు. జనరల్గా మైనస్ ఫీచర్ అదేనండి. జనరల్గా
A-B అనమాట. ఏలో ఉండే యూనిక్ రికార్డ్సే వస్తాయి. ఓకే. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇట్లా డేటా కంపారిజన్ చేసుకొని సో మనకి ఏ అయితే మిస్ అయిన రికార్డ్స్ ఉంటాయి కదా దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఇన్సర్ట్ ఇంటూ మెయిన్ టేబుల్. అర్థమైందా? ఇట్లా డేటా ఇన్సర్ట్ చేసుకుంటాం జనరల్గా రియల్ టైంలో. ఈ అప్రోచ్ బెస్ట్ అప్రోచ్ అంటాడు. అర్థమైందా వివేక్? ఎనీ డౌట్స్ అని? లేదండి, అర్థమైంది, క్లియర్. యా. సో మీరు యూనియన్ కి మైనస్ కి ఒకసారి చూడండి, గూగుల్ చేయండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అదే యాక్చువల్గా మేము చేసేదే ఇది సేమ్ అండి, మైనస్ యూనియన్ ఎక్కువ యూజ్ చేస్తాము. అవును, జనరల్గా టేబుల్ లెవెల్ కంపారిజన్ చేయడానికి, ఎందుకంటే సేమ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి. లేకపోతే మనం టేబుల్ లెవెల్ కంపారిజన్ చేయాలంటే ఇది కొంచెం ఈజీ వే, సెట్ ఆపరేటర్స్. సో జనరల్గా యూనియన్ అనేది చాలా కాస్ట్లీ ఆపరేషన్ అండి. డేటా లెవెల్ మనం చాలా రేర్గా యూజ్ చేస్తాం, ఎందుకంటే మీకు ప్రతి 2 టేబుల్స్లో డేటాని యూనిక్నెస్ రికార్డ్ బై రికార్డ్ చెక్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వాలి అది కదా. అందుకోసం 99% యూనియన్ ఆలే యూజ్ చేస్తాం. అది పర్టికులర్ సినారియో మీకు యూనిక్ రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు మాత్రమే యూనియన్ చాలా రేర్ ఆపరేషన్ అది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా దెబ్బది. సో అందుకని మీరు యూనియన్ ఆల్ ఇచ్చారనుకోండి, డంప్ చేస్తారు డూప్లికేట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా, వచ్చిన డేటాను మళ్ళీ గ్రూప్ బై చేసుకోవచ్చు మీరు. ఓకే. ఏం చూస్తాం మనం? సో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్. సో మనం డిఫరెంట్ టెక్నిక్స్ చూసాం కదా, డ్రాప్ చేసాం. ఇంకేం డిస్కస్ చేయాలి మనం? సార్ ఒక్క నిమిషం అండి. రిటెన్షన్ పీరియడ్స్. సో డేటా రిటెన్షన్ పీరియడ్. సో వీడు ఏం చెప్తాడు, స్టాండర్డ్ ఎడిషన్. సో స్టాండర్డ్ రిటెన్షన్ పీరియడ్ ఇస్ 1 day or 24 hours. సో నిన్న మనం ఎడిషన్స్ చెప్పేప్పుడు సో స్టాండర్డ్ ఎడిషన్కి మనకి టైం ట్రావెల్ రిటెన్షన్ పీరియడ్ ఎంత ఇచ్చాడు? 1 day ఇచ్చాడు కదా. సో దానికి ఫిక్స్ అనమాట, 1 day, మ్యాక్సిమం 24 hours వరకే యూజ్ చేసుకోవాలి. అదే మీరు దాని పైన ఎడిషన్స్ ఎంటర్ప్రైజ్ కానీ బిజినెస్ క్రిటికల్ కానీ వర్చువల్ ప్రైవేట్ ఉన్నాయి కదా, హైయర్ ఎడిషన్స్కి వాటికి అప్ టు 90 days అనమాట. 0 నుంచి 90 days వరకు టైం ట్రావెల్ పీరియడ్ ఇచ్చాడు అనమాట. సో ఈ టైం ట్రావెల్ కూడా కొంచెం స్టోరేజ్ కాస్ట్ మనం పే చేయాలి కాబట్టి, సో మీరు ప్రొడక్షన్ లెవెల్లో మనం స్టోరేజ్ చూసుకోం కదా, మనం డేటా లాస్ అయినా కూడా రికవర్ చేసుకోవాలి కాబట్టి, సో మనం ప్రొడక్షన్ లెవెల్లో ఎక్కువ ఇచ్చేస్తాం. లోయర్ ఎన్విరాన్మెంట్లో మనం 1 day కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం టెస్టింగ్ కోసం పెట్టుకునే డేటా కాబట్టి మళ్ళీ కావాలంటే మళ్ళీ క్లోన్ చేసుకుంటాం. సో అట్లా మెయింటైన్ చేస్తాం. సో ఒకసారి మనం ఇక్కడ టేబుల్ లెవెల్లో మనం పారామీటర్స్ చూసాం. సో ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా, మన రిక్వైర్మెంట్ బిజినెస్ తగినట్టు. ఇందాక ఏదో కమాండ్ రన్ చేస్తాం, ఏంటది, షో టేబుల్స్ చూసినప్పుడు. సో ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ టేబుల్స్ ఉన్నాయి. లేదు అట్లా కావాలి మీకు పర్టికులర్ పార్ట్ టేబులే కావాలంటే మీరు లైక్ యూజ్ చేసుకున్నారనుకోండి, లైక్ పార్ట్ అన్నారనుకోండి, ఆ పార్ట్ ఉండే వర్డ్ టేబుల్స్ వస్తాయి, జస్ట్ లైక్ ఆపరేటర్. సో ఈ పార్ట్ టేబుల్ మీరు చూసారనుకోండి, రిటెన్షన్ పీరియడ్ ఇక్కడ ఎంత ఉంది, రిటెన్షన్ టైం 1 ఉంది. సో మొత్తం మీకు మెటాడేటా ఇక్కడ ఇస్తాడు, ఎవరు క్రియేట్. అట్లే మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. క్లస్టర్ ఆఫ్లో ఉంది, చేంజ్ ట్రాకింగ్, సెర్చ్ ఆప్టిమైజేషన్. సో నిన్న మనం డిస్కస్ చేసాం కదండి ఈ ఫీచర్స్. సో సెర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అని ఒకటి ఉంటుందని. సో అవన్నమాట. ఇప్పుడు డిఫాల్ట్గా ఆఫ్ ఉంది. మీకు ఈ టేబుల్ లెవెల్లో ఫిల్టర్ కండిషన్స్ రన్ చేస్తే స్పీడ్గా రావాలి అనుకోండి, మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, ఆన్ చేసుకున్నారంటే దానికి అంటే వాడు కాస్ట్ దానికి తగినట్టు మనకి ఛార్జ్ కూడా చేస్తాడు. కాకపోతే మనకు ఇక్కడ డేటా స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సెర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఆన్ చేసుకున్నాం అనుకోండి,
ఆ టేబుల్ లెవెల్లో మనం ఏం ఫిల్టర్ కండిషన్ బెటర్ అని చేసినా డేటా క్వరీ పెర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది. అది ఆప్షన్. సో ఇక్కడ మన డేటా రిటెన్షన్ పీరియడ్ డిఫాల్ట్గా మనకి ఎంత అండి 1 డే అనమాట. సో ఇది స్నోప్రో క్వశ్చన్ అడుగుతాడు, డేటా రిటెన్షన్ పీరియడ్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కానీ దేనికైనా కూడా డిఫాల్ట్ రిటెన్షన్ పీరియడ్ 0నా 1 అంటాడు. సో డేటా రిటెన్షన్ పీరియడ్ డిఫాల్ట్గా మనకి ఏమి ఇస్తాడండి, స్టాండర్డ్లో కానీ దీంట్లో కానీ 1 డే ఇస్తాడు అనమాట. సో దీన్ని మీరు ఇప్పుడు డిఫాల్ట్ 1 డే ఉంది. సో ఇప్పుడు మీరు మీ ప్రొడక్షన్ డేటాబేస్లో సో మీరు సో ఇలా మీరు డేటా మీరు డిలీట్ అయిపోగానే డ్రాప్ అయిపోగానే మీరు అదే రోజులో మీరు కనుక్కోలేరు కదా. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, సో లేదా డ్రాప్ చేసి మీకు అవసరం లేదని డ్రాప్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ 1 వీక్ అప్పుడుకి ఆ డేటా సెట్ అవసరమైంది. సో అదే మీరు 1 డే పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని రికవర్ చేసుకోలేరు కదా. సో జనరల్గా 10 డేసా 20 డేసా 30 డేసా, సో ఆ డేటా ఇంపార్టెన్స్ బట్టి మీకు క్వార్టర్లీ డేటా అనుకోండి, సో 90 డేస్ మెయింటైన్ చేసుకుంటాడు, లేదు 30 డేస్ పెట్టుకుంటాడు. అట్లా ఇది ఆర్కిటెక్ట్ లెవెల్లో డిజైన్ చేస్తారండి బిజినెస్ నీడ్స్ బట్టి. సో మీకు డిఫాల్ట్ బిహేవియర్ని మనం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇది ఇప్పుడు మీరు ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఇచ్చుంటాను ఇక్కడ చూడండి. సో ఆల్టర్ టేబుల్ నేమ్ సెట్ రిటెన్షన్ పీరియడ్, మీకు ఎన్ని డేస్ కావాలో అన్ని. ఇక్కడ మన టేబుల్ ఏంటిది పార్ట్. సో మన డిఫాల్ట్ రిటెన్షన్ పీరియడ్స్ 1 డే నుంచి 5 డేస్ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మన టేబుల్ మెటా డేటా చూసారనుకోండి, ఇక్కడ అప్డేట్ అయిపోయింటుంది. సో రిటెన్షన్ టైం ఎంత వెళ్ళింది, 5 డేస్కి వెళ్ళింది అనమాట. సో మీరు 5 డేస్ బ్యాక్ అంటే టిల్ 5 డేస్ వరకు మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో అది అట్లా మీ డేటా రిటెన్షన్ పీరియడ్ మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు సెట్ చేసుకోవచ్చు యాక్చువల్గా, అప్ టు 90 డేస్ వరకు అండి. సో అది రిటెన్షన్ పీరియడ్ అనమాట. సో డిఫాల్ట్గా మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు 0 సెట్ చేశారు అంటే జనరల్గా మన లోయర్ దీనికి మన ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాలి కదండి. సో డెవ్ క్యూఏ లెవెల్లో మనకి డేటా పోయినంత మాత్రాన్ని ఇబ్బంది లేదు కదా. సో అది ఎలాగో శాంపుల్ డేటా కాబట్టి, సో డెవ్ క్యూఏ ఎడిషన్స్లో మనం రిటెన్షన్ పీరియడ్ 0నే మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది మనం డెవ్ అకౌంట్ అనుకోండి, సో ఈ టేబుల్ లెవెల్లో మనం ఏం పెట్టాము, డేటా రిటెన్షన్ పీరియడ్ 0 పెట్టామండి. సో మనం ఇందాక చేసిన ఆపరేషన్స్ ఇప్పుడు ఏమైనా చేశారనుకోండి, సపోజ్ ఏది సరే డ్రాపే చేద్దాం, డ్రాప్ టేబుల్ అన్నారు అనుకోండి. సో టేబుల్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఎలాగో టేబుల్ ఉండదు. మనం ఇప్పుడు దీన్ని అన్డ్రాప్ చేశారనుకోండి, అన్డ్రాప్ అవుద్దా అండి? ఇప్పుడు మీరు ఇది అన్డ్రాప్ చేశారు, రికవర్ చేస్తున్నారు, ఏమైంది ఇది? సో టేబుల్ ఓకే, రిటెన్షన్ టైం 1 డే ఉందా? హౌ? ఓకే 0. ఓకే రిటెన్షన్ 0. ఒక నిమిషం, ఏదో టెంప్ టేబుల్స్ అయినా క్రియేట్ అయినాయా దీన్ని ఎంతో డివి స్కీమా ఏమైంది టెస్ట్ డివి పార్ట్, దీన్ని డ్రాప్ చేద్దాం. యాక్చువల్గా టైం ట్రావెల్ ఫీచర్ మనం 0 అంటే దానికి
టైం ట్రావెల్ ఫీచర్ డిజేబుల్ చేసాం కదా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డ్రాప్ అయిన తర్వాత మనం రికవర్ చేయలేము యాక్చువల్గా. హౌ ఇట్స్ బిహేవింగ్, ఇక్కడ మీరు పారామీటర్స్ చూసారనుకోండి, పారామీటర్స్ సంథింగ్ గోయింగ్ రాంగ్ యాక్చువల్లీ. టెస్ట్ డివి మనం ఇందాక 0 ఇచ్చాం కదా, మళ్ళీ ఇది ఆటోమేటిక్గా రీఫ్రెష్ ఎక్కడి నుంచి అవుతుంది, డేటా ఆల్టర్ టేబుల్. ఒక్క నిమిషం, ఇది కూడా కంప్లీట్ స్కీమాస్ అన్ని మెన్షన్ చేద్దాం. యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ వర్క్ అండి. సో దట్ ఈస్ ద మిత్ యాక్చువల్లీ బిహేవింగ్ డిఫరెంట్. సో టెస్ట్ డేటాబేస్, టెస్ట్ DB schema, ఓకే, retention time 0, ఓకే ఫైన్. ఇప్పుడు డ్రాప్ చేస్తాం. టెస్ట్ DB schema టేబుల్ డ్రాప్ అయిపోయింది. దీన్ని అగైన్ వీఆర్ అన్డ్రాపింగ్. యా, చూసారా, అన్డ్రాప్ అవ్వలేదు. సో మేబీ ఇందాక సమ్ అదర్ డేటాబేస్ స్కీమా టెంప్ టేబుల్ అయినా క్రియేట్ అయింది అనుకుంటా. సో యాక్చువల్గా దీని బిహేవియర్ ఇలాగే ఉండాలండి, ఎందుకంటే మనం టైం ట్రావెల్ ఫీచర్ డిజేబుల్ చేసాం కదా 0 days అంటే. సో మనం ఏ ఆపరేషన్ చేసినా అది రికవర్ అవ్వదు యాక్చువల్. క్లియరా అండి? క్లియర్. యా, అది ఏమైందంటే మీకు టేబుల్స్ చెప్పినప్పుడు చెప్తాను. యాక్చువల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్ట్ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఒక టెంపరరీ టేబుల్ అని క్రియేట్ చేశాను అనుకోండి, సేమ్ డేటాబేస్లో డిఫాల్ట్గా టెంపరరీ టేబుల్ అయినా క్రియేట్ అయింది అనుకుంటున్నాను. సో టెంపరరీ, మీరు సేమ్ నేమ్తో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చండి, దాన్ని టెంపరరీ ఆబ్జెక్ట్స్ ఏమంటుంది, క్రియేట్ టేబుల్, టెంపరరీ టేబుల్, ఓకే, టేబుల్ పార్ట్ లైక్ పార్ట్. లైక్ కమాండ్ ఎందుకు వర్క్ అవట్లేదు? క్రియేట్ టెంపరరీ టేబుల్ పార్ట్ టేబుల్ నేమ్ లైక్ టేబుల్ ఇదే కదా. సో ఇప్పుడు పార్ట్ టేబుల్ సేమ్ నేమ్తో టెంపరరీ టేబుల్ ఉంది, పర్మనెంట్ టేబుల్ ఉంది అనమాట. సో మీరు ఇక్కడ రీఫ్రెష్ చేశారు అనుకోండి, యా ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ టేబుల్ లెవెల్లో ఎన్ని చూపిస్తున్నాయి మనకి. యాక్చువల్గా మనకి 2 టేబుల్స్ ఉండాలి యాక్చువల్గా, కానీ ఒకటే టేబుల్ చూపిస్తుంది. ఎందుకంటే టెంపరరీ టేబుల్ ప్రెసిడెన్స్ ఎప్పుడు దానికి ఇస్తుందండి. ఇక్కడ చూసారా, టెంపరరీ ఇచ్చారు, ఇక్కడ ఒక టైం ఒకటి పెట్టాడు. సో ఇప్పుడు మీరు డ్రాప్ చేశారనుకోండి, డైరెక్ట్ డ్రాప్ టేబుల్ పార్ట్ అని అనుకోండి, మీకు టెంపరరీ టేబుల్ డ్రాప్ అయిపోద్ది. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పర్మనెంట్ టేబుల్ మళ్ళీ మనకి హైలైట్ అవుద్ది. ఆల్రెడీ వెళ్ళిపోయింది అది కూడా, ఇంతకుముందు లేదా. ఓకే సారీ, ఇందాక మనం డ్రాప్ చేసాం కదా టెస్టింగ్ అప్పుడు. అర్థమైందా? మనం ఇందాక టెస్ట్ చేసేప్పుడు డ్రాప్ చేసాం కదండి మెయిన్ టేబుల్. ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా దీంట్లో? మళ్ళీ చెప్పమంటారా? క్లియర్.
సో అదేంటంటే జనరల్గా మనకి టెంపరీ టేబుల్ పర్మనెంట్ టేబుల్ రెండు సేమ్ నేమ్తో ఉన్నప్పుడు టెంపరీ టేబులే ప్రెసిడెన్స్ వస్తుందండి. కాకపోతే మనం ఆల్రెడీ ఇందాక రిటెన్షన్ పీరియడ్ 0 ఇచ్చి మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ ఆల్రెడీ డ్రాప్ చేసాం, అందుకని ఇక్కడ చూపించలేదు. మెయిన్ టేబుల్ ఉంటే మనకి ఇక్కడ రీఫ్రెష్ అయినప్పుడు చూపించేది. మీరు ట్రై చేయండి యాక్చువల్గా. ఓకే అండి, ఇప్పుడు 8:20 అయింది. ఎనీ క్వశ్చన్స్ లేకపోతే మనం వైండ్ అప్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి? డిస్కస్ చేద్దాం 10 minutes లేదు. క్వశ్చన్స్. లేదండి, మీటింగ్ కూడా ఉంది, డిస్కస్ టుమారో. ఓకే అండి, సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ చూద్దాం. ఇక్కడ ప్రతి క్వరీకి సెమీకోలన్ పెట్టాలి కంపల్సరీగా. యా, వర్క్షీట్ లో అవునండి. సో అది బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు క్వరీ రన్ చేశారు మీరు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది ఒక క్వరీ అనుకోండి. అట్లా ఇంకొకటి ఏదో ఒక కమాండ్ అనుకోండి. సెలెక్ట్ క్లయింట్ ఏంటది, మనం క్లయింట్ ఇన్ఫోనా. సో ఇప్పుడు ఇట్లా పెట్టంగా మీకు ఆప్షన్ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ మీరు మాన్యువల్గా రన్ చేసేప్పుడు, లేదంటే ఇట్లా కంప్లీట్గా క్వరీ రన్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెమీకోలన్ ఇచ్చారనుకోండి, ఆ కర్సర్ అక్కడ పెట్టి మీరు కంట్రోల్ ఎంటర్ కొట్టినా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మీకు మల్టిపుల్ క్వరీస్ అని ఎలా తెలుస్తాయండి? మీరు సెమీకోలన్ ఇస్తేనే కదా తెలిసేది. లేదంటే ఈ రెండింటిని ఒకటే క్వరీ కింద ట్రీట్ చేస్తుంది, అప్పుడు ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వర్క్షీట్ లో చాలా క్వరీస్ రాస్తాం కదా, ఇప్పుడు ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా ప్రతి క్వరీని మళ్ళీ రన్ చేసుకుంటూ వస్తుందా ఇది? ఇప్పుడు 10 క్వరీస్ ఇస్తే 10 క్వరీస్ రన్ చేసుకుంటూ వస్తున్నా? లేదు. సో మొత్తం రన్ అయితే అంతా గందరగోళం అయిపోద్ది కదా. సో మన ఏ క్వరీ మళ్ళీ సో ఇప్పుడు మీ ఆపరేషన్ తగినట్టు మీరు క్వరీస్ రాసుకుంటారు కదండి. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టీస్ చేసే మీకు చెప్పేప్పుడు ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క కమాండ్ రన్ చేశాను, ఆ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి నేను సెమీకోలన్ పెట్టాను. యాక్చువల్గా నేనేం చేస్తాను, ఇక్కడ షార్ట్ కట్ యూజ్ చేస్తాను. కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, సెమీకోలన్తో ప్రతి క్వరీ సెమీకోలన్తో ఎండ్ అయింది కాబట్టి కంట్రోల్ ఎంటర్ కొట్టినప్పుడు ఆ మౌస్ కర్సర్ ఎక్కడుందో ఆ పర్టికులర్ క్వరీని ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో సపోజ్ నేను ఇక్కడ పెట్టి ఈ క్వరీ తీసేసి మనకి ఆబ్జెక్ట్ ఏది ఉంది, ఇప్పుడు ఈ రెండు క్వరీస్ కదండి. సో షో టేబుల్స్ అనేది ఒక క్వరీ. నేను ఇక్కడ మౌస్ ఇక్కడ పెట్టి కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అట్లే ఇట్లా పెట్టి ఇక్కడ ఈ మౌస్ కర్సర్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇది ఒక స్టేట్మెంట్ కింద ట్రీట్ చేస్తుంది. సపోజ్ అదే దాని ముందు కానీ తర్వాత కానీ సెమీకోలన్స్ దాని ముందు లేదనుకోండి, నేను ఇక్కడ ఈ క్వరీ రన్ చేసేప్పుడు ఇక్కడ కంట్రోల్ ఎంటర్ అని కొట్టాను అనుకోండి, అప్పుడు దీన్ని అంతటిని ఒక క్వరీ కింద ట్రీట్ చేస్తుంది కదా అది. అర్థమైందా? ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చింది? సో ఇది ముందు కమాండ్స్ కూడా ఈ క్వరీలోకి తీసుకుంటాను అనమాట. సో అందుకోసం ఆ ఇష్యూస్ రాకూడదు అంటే ఇట్లా పెడతాం. సో మీరు ఇట్లా రన్ చేశారనుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అన్నట్టు అన్ని రన్ అవుతాయి. ఓకేనా? మనం అట్లా రన్ చేయట్లేదు కదా, ఎందుకు రన్ చేయాలి? అవసరం ఆ మాదిరి అవసరం. మీకు అన్ని క్వరీస్ రన్ అవ్వాలంటే అన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకోవాలి. జనరల్గా మనం స్క్రిప్ట్ లెవెల్లో పెట్టుకున్నప్పుడు మీ టాస్క్లన్నీ క్వరీస్లో రాసుకొని జాబ్ పెట్టుకొని స్క్రిప్ట్ రన్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం అడ్హాక్గా ఒక క్వరీ మనం యూస్ కేస్ చెప్పుకుంటూ రన్ చేసుకుంటున్నాం కదా. ఓకే అండి, అర్థమైందండి. యా, ఓకే సార్. సో మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అంటే డౌట్స్ ఉంటే రేపు చూద్దాం యాక్చువల్గా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. యా, ఓకే.